కదండి. మీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఒక ఆయుధం లాంటిది. అంటే నీ నోటి నుంచి మంచి మాటలు రావాలా, ప్రతి ఒక్కరు దీవింపబడాలా, ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడాలా అని కొన్ని మంచి మాటలు నీ యొక్క సంవత్సరం మీద పలుకు, నీ యొక్క జీవితం మీద పలుకు, నీ కుటుంబం మీద పలుకు, మంచి మాటలు పలుకు కదండి. ఎవడు శత్రువు అయినా సరే మంచి మాటలు పలుకు కదండి. ఆ యొక్క శత్రువుకి మీ యొక్క నెగిటివ్ మాటలు పలకకండి. శత్రువు ఎప్పుడైనా మీరు అనుకుంటారు, దేవుడు నాలో రీసెంట్గా మరి కొత్తగా తెచ్చిన ఉజ్జీవము, శత్రువు ఎప్పుడైనా ఓడిపోవాలని చూస్తాం, కానీ శత్రువు ఎప్పుడైతే వెలుగులోకి వస్తాడో అప్పుడు నువ్వు 10 రెట్లు గెలిచినట్టు. ఎందుకో తెలుసా? ఓడిపోతే ఆడు ఒక్కసారి ఓడిపోయి బాధపడతాడు, ఇంకోటి ఏమన్నా తగులితే ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాడు. కానీ వాడు ఎప్పుడైతే వెలుగులోకి వస్తాడో వాడు నీకు చేసిన మచ్చ వాడికి కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి మంచి పలుకు, ఒక దినం పెట్టుకొని అన్నిటి మీద మంచి పలుకు. ఏదైతే నీకు విరుద్ధంగా నెగిటివ్గా ఒకవేళ మీ కుటుంబంలో ఎవరైనా ఉన్నట్లయితే వాటి మీద మంచి పలుకు, ఆ యొక్క మంచి మాటలు పలుకు. ఎందుకనంటే నీ యొక్క వాక్యే సాయితాన్ని నీ మీద ఆయుధంలాగా ప్రకటిస్తుంది. నువ్వు ఏదైతే మాట్లాడతావో అది సృష్టింపబడుతూ ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోవాలి అందరూ. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా మీ మాటలు మీ స్వాధీనంలో, దేవుని యొక్క వాక్యపు స్వాధీనంలో పెట్టుకోండి, దేవుని స్వాధీనంలో. హల్లెలూయా.